ఈరోజు అండి నేను మన వంగ మొక్కలకి మన గొప్పు కొడుతున్నాను అనమాట. అంటే గొప్పు కొట్టి ఆ మొక్కలు ఉంటాయి కదా, కలుపు మొక్కలు, అవి తీసేస్తున్నాను. అయినా మన వంగ చెట్లు ఎలా కాసినాయి మీకు చూపిస్తాను. రండి ఒకసారి రండి. ఇగో ఇది చూడండి, ఒక్కసారి మామూలుగా ఉండదు అనమాట. ఇగో చాక్ అనమాట, చూసారు ఎలా కాసిందో. మొత్తం ఇలా ఒక చెట్టు కాదనమాట అండి. ఇగో మొత్తం ఒక 10 చెట్లు 12 చెట్లు వేసాను. చదక్కాసేయండి అనమాట, మామూలుగా కాయలేదు. కాయడం కలకల కదా ఎరక్కాసేసింది అనమాట. ఏం చేశానంటే అండి, నేను డ్యూటీని చేసేటప్పుడు మార్కెట్లోని ఈ వంగనారు అమ్ముతున్నారనమాట అండి. కట్ట ఎంత 15 రూపాయలు చెప్పాడు. సరేలే 15 రూపాయలు కదండి, అట్టుకొచ్చి డ్రైనేజీ ఉంది కదండి, కొంత నేను ఏం చేశానంటే కొంత మట్టి కట్ట ఒబ్బడి చేసి అందులో వేసాను అనమాట. వేసిన కానీ పాపం మా ఆవిడ మా పిల్ల కూడా బాగా నీళ్ళు పోతున్నారు కుళాయి కానీ చట్టుకొచ్చి. మాత్రం అయితే నేను ఫస్ట్లో అనుకుంటే మనకి కాస్తలేదేట్రా బాబు, చాలా కష్టపడి వేసాం కదా, కూనికాయలని కాయాలి కదా అనుకున్నాను. కానీ ఇంకా కాయడం మొదలెట్టాక చూడండి, ఇంకా మామూలుగా కాదనమాట. ఇక చూడండి బీభత్సంగా కాసేస్తున్నాయి అనమాట. ఇప్పటికే చాలామందికి ఇచ్చామండి. పైగా అత్తమాలు మనం ఏం వండేసుకుంటాం చెప్పండి కూర. కాబట్టి ఈ కాయలన్నీ కోసేసి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలామంది అడుగుతున్నారు, వాళ్ళందరికీ కూడా పనిచేస్తామన్నమాట. అది చాగంటి కోటేశ్వర గారు ఒకసారి చెప్పారన్నమాట, మనం కష్టపడి ఇష్టపడి ఏ పనైనా చేస్తే అది ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది, అది బాగా జరుగుతుంది అని చెప్పేసి చాగంటి కోటేశ్వర గారు అన్నారు. మనం ఇష్టపడి కష్టపడి చేసాం కాబట్టి చితక్కేస్తుంది అనమాట, మామూలుగా కాదు కాయడం అంటేనే. ఓకే, మీరు కూడా ఇలా వేసుకోండి. ఆర్గానిక్ అనమాట, మనం కెమికల్ లేకుండా మంచి మంచి కూరగాయలు తినొచ్చు అనమాట. ఇంకా ఉన్నాయి, నేను ఒక్కోసారి ఒకటి చూపిస్తాను. ఇంకా మేము చాలా రకాలు వేసాం. ఓకే, ఈ వీడియో ఇంతేనమాట అండి. సరదాగా ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.